ఘట్టాలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని ఘట్టాలు నీలో ధైర్యం అనే శక్తి మేలుకుంటుంది. అది ఎంత పనిచేసిద్దంటే నువ్వు నిలబట్టమే కాదు, 100 మందిని నువ్వు నిలబెట్టడానికి ఉపయోగపడిద్ది. అది నీలో నుంచి బయటికి రావాలి నీలోంచి అది బయటికి. లేకపోతే నువ్వే పిరిగి బతుకుతావు. నీలో ఉన్నటువంటి ధైర్యము అనే శక్తి బయటికి రావాలంటే కొన్ని చేదైన ఘట్టాలు నీకు ఎదురు కావాలి. వాటిని తట్టుకొని నువ్వు నిలబడితే పిరిగితనం అనేది వదిలిపోయి ధైర్యం అనేది ధరించుకోగలుగుతావు. అలాంటి కొన్ని ట్రైనింగ్కి సంబంధించిన అనుభవాలను మినహాయించి మిగిలిన ఏ ఘట్టంలో కూడా దేవుడు నీ చెయ్యి వదిలిపెట్టడు, నీ మొరను దాటిపోడు. దీన్ని రూఢిగా నువ్వు నమ్మొచ్చు. ఎందుకంటే తన గ్రంథంలో రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆఫర్ ఏంటంటే, నీకు శక్తి కొంచెమే అయినా నాకు మహాశక్తి ఉంది. కాబట్టి నీ శక్తిని బట్టి నువ్వు అధైర్యపడు.